హాయ్! హలో! అందరికీ నమస్కారం. సో, హోండా యూనికార్న్ ఇవాళ మనం హోండా యూనికార్న్ BS4 వెహికల్‌కైతే ఫ్రంట్ షాక్ అబ్జార్బర్స్‌కి ఆయిల్ సీల్, ఆయిల్ అయితే మార్చబోతున్నాము. నేను ఒట్టేసి చెప్తున్నాను. ఈ బండి పికప్ ఉంది భయ్యా జెట్ స్పీడ్‌లో ఎళ్ళిపోతుంది. అసలు BS4 అన్న BS6 అన్న సెకండరీ బండి మాత్రం యమ స్పీడ్‌లో ఎళ్ళిపోతుంది. జమ్మని చాలా పికప్ నచ్చింది. కొన్ని యూనికార్న్స్ అంటే కొన్ని బళ్ళు రత్నాలు లాంటివన్నమాట. ఆటిలకున్న పికప్ మన సొంత బళ్ళు కూడా ఉండవేమో. ఓకే. సో, మ్యాటర్‌లోకొచ్చేద్దాం. చూడండి ఆయిల్ సీల్ అయితే కంప్లీట్‌గా వన్ సైడ్ అయితే పోయింది. అండ్ అటువైపు కూడా లీక్ అవుతున్నట్టుగా ఉంది గానీ, నాట్ యాస్ మచ్ అనమాట. పర్వాలేదు. సో, దీనికి మనం ఏం చేయాలి? ఫోర్క్ ఆయిల్ సీల్ మార్చాలి. సో, మార్చాలంటే ఫస్ట్ వీల్ ఓపెన్ చేయాలి. బ్యాక్ క్యాలిబర్ కూడా ఓపెన్ చేసేయాలి. వీల్ ఓపెన్ చేయడానికి 19 అండ్ 14 స్పానర్ ఉండాలి. క్యాలిబర్ ఓపెన్ చేయడానికి 12 స్పానర్. మడ్గార్డ్ ఓపెన్ చేయడానికి 8 స్పానర్ ఉండాలి. అండ్ ఈ షాక్ అబ్జార్బర్స్ బయటికి తీయడానికి అక్కడ మీద 12 సైజ్ అండ్ 18 సైజ్ ఉంటే మనకి కంప్లీట్‌గా షాక్ అబ్జార్బర్ కిట్ మొత్తం బయటకొచ్చేస్తుంది. నా ఫింగర్‌ని ఎక్కడ పాయింట్ చేస్తున్నానో అక్కడ మీరు బోల్ట్స్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, చూసారు కదా! ఎక్కడెక్కడ నా ఫింగర్స్ పెట్టి పాయింట్ చేస్తానో అక్కడ పెడితే మంచిగా బయటకొచ్చేస్తుంది సెటప్ అంతా. బయటికి తీసేసాం. లాకర్స్ మనకొచ్చేసినాయి. సో, చూసారు కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆయిల్ అనేది డ్రైన్ చేద్దాం. ఏదైతే ఆయిల్ సీల్ మార్చామో చూసారు కదా! థ్రెడ్డింగ్ ఆ విధంగా ఉంటుంది. అంటే నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని వీడియో చేస్తూ ఓపెన్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో, అందు గురించి ఇట్లా చేస్తున్నా. ఆయిల్ మీరే చూడండి ఎంతలా వస్తుందన్నది. అంటే ఎంత బ్లాక్‌గుంది, ఎంత వచ్చిందని. మాక్సిమం దీనిలో అట్‌లీస్ట్ ఒక 150 అబోవ్ ఉండాలి. కానీ అట్‌లీస్ట్ ఒక 10 నెంబర్ కూడా లేదు. సో, ఇట్లా వాడితే ఏమవుతుందంటే స్టీల్ పైప్ ఏదైతే ఉందో అది అరిగిపోతుంది. అరిగిపోతుంది. వి హావ్ టు చేంజ్ ఎంటైర్ పైప్ అనమాట. సో, డబ్బులు చాలా ఎక్కువైపోతాయన్నమాట. సో, ఆయిల్ మొత్తం అంతా డ్రైన్ చేసుకోండి ఫస్ట్. సో, ఈ రకమైన రాడ్ అయితే తీసుకొని, ఆ రాడ్‌ని కంప్లీట్‌గా ఏదైతే ఆయిల్ సీల్ మార్చవలసి ఉందో మనం, ఆ ఆయిల్ సీల్ దాంట్లో పెట్టేయండి. ఇట్లా లోపలికి పెట్టేయండి. చూసారు కదా! మీకోసం డీటెయిల్‌గా పెడుతున్న వీడియో ఇది. 6 నిమిషాలు పెట్టా వీడియో. యాక్చువల్‌గా నాకంత టైం పట్టదు. టపా 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 లాగిన్చేస్తాను. కానీ మీకోసం. సో, ఇట్లా ఆ వీల్ యాక్సిల్ పెట్టే దాంట్లో రాడ్ పెట్టి మీదన 6 ఎల్ఎంకి పెట్టి ఇట్లా ఓపెన్ చేయాలి. ఒక చేత్తో రాడ్ పట్టుకొని కింద కాలుతో ఇంకో రాడ్ పట్టుకొని బోల్డ్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి దీనికొక కాపర్ వాషర్ ఉంటుంది. ఇన్‌కేస్ కాపర్ వాషర్ రాకపోతే దానికే ఉంచేయండి. బట్ గుర్తుంచుకోండి పడిపోతే మళ్ళా దొరకదనమాట. టైమ్ టేకింగ్ అవుతుంది. సో, ఓకే. ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మీదన్న డస్ట్ క్యాప్ సీల్ అయితే మనం తీయాలి. డస్ట్ క్యాప్ సీల్ ఎట్లా తీయాలి? ఒక మైనస్ స్క్రూ డ్రైవర్ తీసుకోండి. స్క్రూ డ్రైవర్ తీసుకొని ఆ కనిపిస్తున్న దాంట్లో ఇట్లా చూడండి. ఇట్లా స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చి అందులో ఇలాగా మెటికిస్తే ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు లోపల ఆయిల్ సీల్ బయటికి రాకుండా ఆయిల్ సీల్‌కి ఒక లాక్ లాంటిది ఉంటుందన్నమాట. ఆ లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి? ఆ లాక్ కూడా ఒక బెండ్ ఉంటుంది 3 దిక్కుల. ఆ బెండ్‌లో స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా కొద్దిగా బెండ్ చేస్తే, అలా మెటికిస్తే ఆటోమేటిక్‌గా లాక్ కూడా చూసారు కదా! ఈజీగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా మీ దగ్గర ఒక ఐరన్ రాడ్ కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, ఒక లివర్ కానీ ఉంటే ఇగో ఇట్లా బెండ్ టైప్ లివర్ ఉంటే అది అలా అందులో పెట్టి జాగ్రత్తగా కొద్దిగా తీయండి ఆయిల్ సీల్‌ని. ఇట్లా కిందకి ప్రెస్ చేస్తే చాలా నీట్‌గా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఆయిల్ సీల్‌ని అయితే ఇట్లా బయటకి తీసేయండి. ఈ ఆయిల్ సీల్ అసలు ఆయిల్ సీల్ ఎందుకు పోతుంది? అన్న క్వెషన్‌కి మీకు ఆన్సర్ తెలియాలండి. డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా! సో, మనం ఏదైనా సరైన గొతుకులో దింపినప్పుడు ఆయిల్ సీల్‌కున్న లోపల స్ప్రింగులు గాని, మీదనో స్ప్రింగ్, లోపల స్ప్రింగ్ ఉంటదనమాట. అది ఏమాత్రం కట్ అయినా మనకి ఆయిల్ సీల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందనమాట. కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఆయిల్ లేకుండా వాడేసినా మనకి అట్లా అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మొత్తం ఇన్నర్ సెక్షన్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకొని లోపల బుష్ ఉంది కదా! అలాగే ఆ గొట్టం లోపల స్ప్రింగ్ ఉంటుందా మనం తీయలేదు. సో, నో ప్రాబ్లమ్. సో, ఈ బోల్ట్ వేసేయండి. ఆల్రెడీ కాపర్ వాచ్ కింద లిడ్‌కి ఉంది కాబట్టి నో ఇష్యూ. ఆయిల్ సీల్ వేయడం మర్చిపోయా భయ్యా నువ్వంటే మర్చిపోలేదండి. ప్రొసీజర్ చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ దగ్గర పుల్లర్ లేదు కాబట్టి మీరు ముందుగా ఆయిల్ సీల్ దగ్గరేసి వేస్తారు. కానీ నా దగ్గర పుల్లర్ ఉంది. ఆయిల్ సీల్ దగ్గడానికి పుల్లర్ ఉంది కాబట్టి ఆయిల్ సీల్ అనేది లాస్ట్‌లో వేస్తాను నేను. సో, ఫస్ట్ స్టీల్ పైప్‌కి ఎక్కడైనా ఫ్లాట్ వాచ్ ఉంది. ఇందాక చెప్పలేదు. మీకు ఎందువల్ల ఆయిల్ సీల్ పోతుందని చెప్పాను కదా! సో, ఆ ఫ్లాట్ వాచర్ వేసి ఆయిల్ సీల్‌కి ఇన్నర్ సర్ఫేస్, ఔటర్ సర్ఫేస్ కంప్లీట్‌గా ఆయిల్ అప్లై చేయండి. ఎందుకంటే మనకు సిట్టింగ్ అయినప్పుడు ఫ్రీగా సిట్టింగ్ అయితే ఆయిల్ సీల్ లీక్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ 100% ఉంటాయి. సో, ఆయిల్ సీల్ వేసేసాం. ఇప్పుడు పుల్లర్ ఏంటి భయ్యా ఇగో ఇదే పుల్లర్ అన్నమాట. ఇది పెట్టి టపీ 4 పీకితే ఆటోమేటిక్‌గా ఆయిల్ సీల్ అనేది కరెక్ట్‌గా సిట్ అవుతుంది. ఏమాత్రం డ్యామేజ్ ఉండదు ఆయిల్ సీల్‌కి. 0% డ్యామేజ్. సో, ఆయిల్ సీల్ ఫిక్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి జాగ్రత్తగా ఆయిల్ సీల్ లాక్ ఊడిపోకుండా ఆయిల్ సీల్ లాక్ అయితే వేసేసుకోండి. ఈ క్లాంప్ ఐరన్ అన్నమాట. చిన్న టెంపర్ ఉంటుంది. గేజ్ ఎక్కువ అవ్వడం వల్ల సో, ఆయిల్ సీల్ లాక్ అయితే అందులో పెట్టేసుకొని లాక్ చేసేసుకోండి.
సో, ఆయిల్ సీల్ లాగా కరెక్ట్‌గా ఫిట్ అయింది గాబట్టి, ఇప్పుడు మీద డస్ట్ క్యాప్ సీల్ వేసుకోండి. డస్ట్ క్యాప్ సీల్ వేసేసుకొని అది కూడా క్లోజ్ చేసేయండి. ఇంకా ఫైనల్ స్టెప్ వచ్చేసి స్ప్రింగ్‌కి వన్ సైడ్ కంప్లీట్‌గా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ లేనిది కిందకి పెట్టండి. గ్యాప్ ఉన్నది పైకి పెట్టండి. పెట్టేసిన తర్వాత ఫోర్క్ ట్యూబ్ మీదకి లేపి ఆయిల్ ఇందులో ఫోర్క్ ఆయిల్ ఎంత వేయాలి? నేనైతే యూనికార్న్ కాబట్టి 175 ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది. ఐదర్ 180 వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా హార్డ్ ఉంటేనే బెటర్ అండి. ఎందుకంటే మనం ప్రెజెంట్ రోడ్డుని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలి. ఎందుకంటే సస్పెన్షన్ ఎక్కువ త్వరగా స్మూత్ పెడితే ఎక్కువ కాలానికి ఆయిల్ డౌన్ అయిపోతుంది. కస్టమర్ ఏంటి అప్పుడే వీక్ అయిపోయి ఇదానమా చేసేదంటారు. కానీ అక్కడ మనం చేసిందన్నీ ఆళ్ళకి తెలీదు గదా! సో, ఆయిల్ వేసేసి మీదన బోల్ట్‌కి టప్రన్ టేప్ వేయండి. లేదా ఓరింగ్ అయితే మార్చేసుకోండి. నేనైతే ఓరింగ్ బావుంది కాబట్టి టప్రన్ టేప్ వేయలేదు. ఓకేనా? సో, మొత్తం వేసేసిన తర్వాత బండికైతే ఫిక్స్ చేసేసుకొని థ్రెడ్డింగ్ అనేది నార్మల్ ఉంటుంది. సో, ఈ విధంగా అయితే మనం యూనికార్న్ BS4 వెహికల్‌కి 4 కాయిల్స్ ఇలా వేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎంత ఆయిల్ వేసుకోవాలి అన్నీ చెప్పాను మీకు క్లారిటీగా. ఈ 4 ట్యూబ్స్‌ని సీదా తీసుకెళ్ళి బండికైతే ఫిక్స్ చేస్తున్నా. సో, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఇన్‌స్టాగ్రామ్ మనకైతే ఫాలో చేసి వీడియోనైతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్.